హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా షో రెండో రోజు కొనసాగుతుంది. దేశ విదేశాలకు చెందిన విమానాలు సందడి చేస్తున్నాయి. గ్లోబల్ రెక్టార్ అనే కంపెనీకి చెందిన తెలంగాణ హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన తెలంగాణ హెలికాప్టర్ లో 8 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. వింగ్స్ ఇండియా 2024 గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ఈ రోజుకి రెండో రోజుకి చేరుకుంది. నిన్న సక్సెస్ఫుల్ గా ఈవెంట్ ముగిసింది. ఈ రోజు కూడా అదే జోష్ తో సెకండ్ డే కి కొనసాగుతూ ఉంది. నిన్న ఏవైతే ఏరోప్లేన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ఉన్నాయి. నిన్న ఈ రోజు కేవలం బిజినెస్ పర్పస్ కోసం వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. దాంతోపాటు MOU సైన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక రేపు అవతల నుండి కామన్ పబ్లిక్ వాళ్ళందరూ కూడా గ్రిల్ బయట గ్యాలరీ బయట కూడా నుంచి కూడా ఈ విమానాలన్నీ కూడా చూడొచ్చు. చాలా స్పెషల్ ఈవెంట్ హైదరాబాద్కి. ఇది ఏషియాలోనే ది టాపెస్ట్ ఏవియేషన్ ప్రోగ్రామ్గా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి కూడా ప్రజెంట్ మార్కెట్లో ఎలాంటి అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఈ ప్రదర్శనలో 106 దేశాల నుంచి కూడా 1800 విమానాలకు పైగా రావడం జరిగింది. దాదాపు 5,000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు కూడా హాజరు కాబోతున్నారు. దాంతోపాటు ఈ రోజు రేపు ఈ 4 రోజులు కలుపుకొని 200లకు పైగా విమానాలు కూడా రాబోతున్నాయి. మెయిన్ గా బోయింగ్ 777X ఈ ఈవెంట్ లో స్పెషల్ గా కనిపించబోతుంది. ఆ విమానం చూసేందుకు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ చూసే తెలంగాణ గవర్నమెంట్ కి చెందిన ఈ హెలికాప్టర్ ఇది కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఎక్కడ ఏ ఈవెంట్ అయినా కూడా అధికారికంగా అధికారులు వెళ్ళాలంటే ఈ హెలికాప్టర్ ని కూడా యూజ్ చేస్తుంటారు. మనం ఈ హెలికాప్టర్ డీటెయిలింగ్ గురించి తెలుసుకుందాం. మనతో పాటు దీనికి సంబంధించిన వాళ్ళు వారితో మాట్లాడదాం. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంట్ చేస్తుంది. సో స్పెషాలిటీ ఏంటి దీనిది? మేడం ఇది AW 169 మేడం, లేటెస్ట్ వర్షన్. సీట్ కెపాసిటీ వచ్చేసి 8 నెంబర్స్, పైలట్స్ 2 నెంబర్స్. ఇది వచ్చేసి విఐపి ఎయిర్క్రాఫ్ట్ మేడం. ఇది సో ఎట్లా ఏ దేశానికి వెళ్తుంటాయి? ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇటలీ, బట్ ఇక్కడ మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై జూ ఎయిర్పోర్ట్. తెలంగాణ గవర్నమెంట్కి మేము ప్రొవైడ్ చేస్తాం దీన్ని. సీఎం సార్, సీఎం తెలంగాణ గవర్నమెంట్ నుండి సీఎం వాడతారు. చాలా వరకు దేశ విదేశీల నుంచి వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏరోప్లేన్స్ కనిపిస్తున్నాయి, చాపర్స్ ఉన్నాయి, ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఇక్కడ వచ్చి తెలుసుకుంటున్నారా ఏంటి ఇది ఎలా నడుస్తుందని? చాలా బాగుంది అని అంటున్నారు. లేటెస్ట్ వర్షన్ లాగా భావిస్తున్నారు వాళ్ళు. బాగా ఫారెన్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. సీటింగ్ అరేంజ్మెంట్స్ వచ్చేసి ఇటు 4 నెంబర్స్, అటు బ్యాక్ సైడ్ వచ్చి 2 నెంబర్స్, ఈ మధ్యలో 2 నెంబర్స్, 8 నెంబర్స్. ఇది 2 పైలట్స్. సెక్యూరిటీ వైజ్ ఎట్లా ఉంటుంది? సెక్యూరిటీ వైజ్ వచ్చేసి మొత్తం డిస్ప్లే సిస్టమ్ మేడం. ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా మనం డిస్ప్లేలో మనకు కనబడిపోతుంది. పైలట్స్కి ఎనీ అలాట్మెంట్ ఉంటుంది మేడం. సో ఇదే మనం గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ హెలికాప్టర్ని అధికారికంగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు వెనకాల బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చునేలా ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మిడిల్ రోలో ఇద్దరు కూర్చోవచ్చు. ఇటు ఫ్రంట్ రోలో మొత్తం 4 కూర్చోవచ్చు. సో మొత్తము 8 మంది ఒక్కసారి ట్రావెల్ చేయొచ్చు. ఇక ముందు పైలట్తో పాటు కోపైలట్ లేదు అంటే ఒక పర్సన్ కూడా కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా స్పెషల్గా కూడా తెలుస్తుంది. గ్లోబల్ వెక్టార్ అనే కంపెనీ నుంచి ఇది ఇక్కడ మనకు రిప్రజెంట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇది స్పెషల్గా కనిపిస్తుంది. మిగతా దేశీ విదేశీలకు సంబంధించిన ఎన్ని ఏరోప్లేన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం సంథింగ్ స్పెషల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి అందరూ దీంట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అందరు కూడా దీంట్లో ట్రావెల్ చేసిన వాళ్ళే కాబట్టి దీని స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. అందరు దీంట్లోకి వచ్చి కూడా ఫొటోస్ దిగి కూడా ఫోజులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే కాదు, మిగతా అన్ని విమానాలు కూడా ఇక్కడ సంథింగ్ స్పెషల్. దాంతో పోలిస్తే ఈ విమానం కొద్దిగా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ కనిపిస్తుంది. సో మిగతా విమానాలు కూడా ఈ రోజు ఉండనున్నాయి. రేపు ఎల్లుండి కాస్త సంఖ్య తగ్గినప్పటికీ కూడా ఈ రోజు బిజినెస్ అవర్స్ కావడంతో ఈ రోజు అయితే అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపిస్తున్నాయి. ప్రవీణ్తో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.